కానుకలను సమర్పిస్తున్నవారు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రెవెన్యూ శాఖపై సమీక్ష చేపట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పాస్ పుస్తకాలపై రాజముద్రకు గ్రీన్ సిగ్నల్. జంగారెడ్డిగూడెం డివిజన్ వ్యాప్తంగా ప్రభుత్వ విద్యా సంస్థలలో శుభతిథి శుభభోజన్. పాల్గొన్న పూర్వ విద్యార్థులు, కూటమి నాయకులు. బొట్టాయిగూడెం మండలం బూరుగువాడ కాలువపై కల్వర్ట్ నిర్మించాలంటున్న ప్రయాణికులు. బురదలోనే కాలువ దాటుతూ వెళ్తున్న విద్యార్థులు. కేఆర్పురం ఐటీడీఏలో సెక్షన్ కార్యాలయంలో విధి నిర్వహణలో పబ్జీ ఆడుతున్న ఆపరేటర్ ను సస్పెండ్ చేయాలని ఆదేశించిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. ఇసుక సరఫరాకు అనుమతి ఇవ్వాలంటూ జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టిన ఐఎఫ్టీయూ కార్మిక సంఘాలు. చంద్రమండలంలోకి అడుగు పెడుతున్న నేటి రోజుల్లో ఏజెన్సీ గ్రామాలు మాత్రం అభివృద్ధికి నోచుకోవడం లేదు. గత పాలకుల నిర్లక్ష్యమో లేక గిరిజన గ్రామాల ప్రజలకు శాపమో తెలియదు గాని స్వాతంత్రం వచ్చి 7 పదులు దాటినా అడవి బిడ్డలు కష్టాలు పడుతూనే ఉన్నారు. బుట్టాయిగూడెం మండలం దొరమామిడి పంచాయతీ పరిధిలో ఉన్న బూరుగువాడ కాలువకు వరద రావడంతో విద్యార్థులు అనేక ఇక్కట్లకు గురవుతున్నారు. పందిరిమామిడిగూడెంలోని ఎస్టీ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో వందలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ స్కూల్ కు వెళ్లాలంటే బూరుగువాడ కాలువ దాటాల్సిందే. వరద కారణంగా బూరుగువాడ కాలువ దగ్గర ఉన్న కల్వర్ట్ కొట్టుకుపోయింది. దీంతో అటు ఇటు వాహనాలపై రాకపోకలు నిలిచిపోవడంతో విద్యార్థులు కాలువను దాటుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. గర్భిణీ స్త్రీలు సైతం హాస్పిటల్ కు వెళ్లాలంటే ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. కాలువకు అటు ఇటు పందిరిమామిడి ఎస్టీ జోసెఫ్ హై స్కూల్ యాజమాన్యం విద్యార్థుల సౌకర్యార్థం బస్సులను ఏర్పాటు చేసింది. కానీ అటు నుంచి ఇటు బురదలోనే నడుచుకుంటూ విద్యార్థులు కాలువను దాటాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాలకులు బూరుగువాడ కాలువపై కల్వర్ట్ నిర్మించాలని గిరిజనులు, గిరిజనేతరులు కోరుతున్నారు. స్కూల్ కు వెళ్లే పిల్లలు ఇంటికి వచ్చేంత వరకు తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురవుతున్నట్లు తెలిపారు. కాలువ దాటే సమయంలో ఏదైనా జరగడానికి జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. చాట్రాయి మండలం పోతనపల్లి పంచాయతీ పరిధిలో తమ్మిలేరు రిజర్వాయర్ ప్రాజెక్టు నుంచి కుడి కాలువకు సాగునీరును విడుదల చేశారు. జిల్లా మంత్రి కొలుసు పార్థసారథి కుడి కాలువకు సాంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. 9169 ఎకరాలకు సాగునీరు అందుతోంది. టీఎంసీల సామర్థ్యం కలిగిన ప్రాజెక్టు 2 నియోజకవర్గాల పరిధిలో ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా ఇరిగేషనల్ సర్కిల్ ఈఈ దేవప్రకాష్, డిఈ శ్రీనివాస్, తమ్మిలేరు రిజర్వాయర్ ప్రాజెక్టు ఏఈ పరమానందం, టీడీపీ నాయకులు బసవారెడ్డి, చిట్టిబాబు, చీపురుగూడెం టీడీపీ నాయకులు బొట్టు లక్ష్మణరావు, మంకొల్లు టీడీపీ నాయకులు మధు, గౌరీనగరం బాలాజీ పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో రామచంద్రపురం ప్రభుత్వ ఫౌండేషన్ ప్లస్ పాఠశాల నందు శుభతిథి శుభభోజనం కార్యక్రమాన్ని నిర్వహించారు. మెనూతో పాటు విద్యార్థులకు పౌష్టిక ఆహారాన్ని అందజేశారు. శిక్షా సప్తాహలో భాగంగా కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ నిర్వహించారు. టీడీపీ ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ ఆధ్వర్యంలో పోషక విలువలు కూడిన ఆహారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గిడా సుబ్రహ్మణ్యం, వరికుటి ధర్మయ్య, పాకనాటి అంజిబాబు, సాయిల రాంబాబు, సాగర్ పాల్గొన్నారు. కామవరపుకోట మండలంలో రావికంపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ప్రముఖ కంపెనీ టాటా ఆధ్వర్యంలో స్మార్ట్ ఇండియాను చేయడంలో యువత పాత్ర అనే అంశంపై జరిగిన తెలుగు భాషా విభాగం నందు రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీలలో పాఠశాలకు చెందిన విద్యార్థులు మెడల్స్ సాధించారు. వారిలో వైష్ణవి, సాయి లక్ష్మి గోల్డ్ మెడల్స్, శ్రీ సౌమ్య, సాత్విక సిల్వర్ మెడల్స్, సాయి వినయ్, మీనాక్షి బ్రాంజ్ మెడల్స్ బహుమతులు పొందారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రతిభను కొనియాడుతూ అభినందించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు భీమరాజు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులలో నైపుణ్యం బయటకు వస్తుందని, తద్వారా మంచి సబ్జెక్టు సంపాదించిన వారవుతారని తెలిపారు. తెలుగు ఉపాధ్యాయులు, జిల్లా స్కౌట్స్ ట్రైనింగ్ కమిషనర్ బిరుదుగడ్డ నాగేశ్వరరావు ఇచ్చిన శిక్షణలో విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయికి ఎంపిక అయినట్లు తెలిపారు. విద్యార్థులకు తల్లిదండ్రులచే బహుమతులు ఇప్పించారు. టాటా సంస్థ ప్రతినిధులు సందీప్, రామాంజనేయులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాములు, దేవప్రియ, సత్యనారాయణ, ప్రసాద్, సతీష్ కుమార్, పల్లాలు, మురళి, విజయ్ కుమారి, సుజాత, చైతన్య, జయశ్రీ, రాజశ్రీ పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం శ్రీ రాజా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన శిక్షా సప్తాహ తిథి భోజన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దాతల సహకారంతో విద్యార్థులకు పౌష్టిక ఆహారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు 7 రోజుల పాటు దాతల సహకారంతో విద్యార్థుల మెనూతో పాటు పౌష్టికాహారాన్ని ఇవ్వనున్నట్లు తెలిపారు. దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెంలో 9వ వార్డులో పర్రెడ్డిగూడెం ప్రభుత్వ పాఠశాల సప్తాహ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు పౌష్టికాహారంతో పాటు నూతన వస్త్రాలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గుమ్మడి చిన్నప్రసాద్, సుంకర లక్ష్మణరావు, మడిపోదు పోసిబాబు, తలారి శివ, జోగి, వీరబాబు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అందించే పథకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. క్రమశిక్షణతో కూడిన విద్యను బోధించాలని గుమ్మడి చిన్నప్రసాద్ ఉపాధ్యాయులకు సూచించారు. మనకి ఈ రోజు మధ్యపాటి పోసిబాబు గారు మీ అందరికీ కూడా స్వీట్ ఇస్తారు అన్నంలో కలిపి. ఇది మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ మారిన తర్వాత ఏర్పాటు చేసిన ఒక కొత్త మరొకటి. ఇది ఒకసారి జరిగిన తర్వాత ఎవరైనా వాళ్ళు ఇవాళ మా పిల్లలకి మా పిల్లలు పుట్టినరోజు వాటిని ఇస్తా ఉంటాం. ఎవరైనా వచ్చారు ఈ రోజు వస్తే మేము ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. రిజిస్ట్రేషన్ చేసుకున్న అది గవర్నమెంట్ లెక్కలో పెట్టింది పలానా వాళ్ళు పెట్టారు. కొవ్వూరు గోదావరి ఇసుకను స్థానిక వాగులలో ఇసుకను తోలుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కెవి రమణ డిమాండ్ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తున్నామని, అన్ని ప్రాంతాల నుంచి ఇసుక తీసుకు వెళ్లవచ్చని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించినప్పటికీ జంగారెడ్డిగూడెంలో ముఖ్యమంత్రి ప్రకటనకు విరుద్ధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ పలు సంఘాలు ఆందోళన చేపట్టాయి. శ్రీ బాలాజీ తాపీ మేస్త్రి పనివార్ల సంక్షేమ సంఘం, ట్రాక్టర్ డ్రైవర్ అండ్ ఓనర్స్ అసోసియేషన్, ప్రగతిశీల భవనం, ఇతర నిర్మాణ కార్మిక సంఘాలు, ఐఎఫ్టియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఆర్డీఓ కార్యాలయం ఏవో ఎం సోమేశ్వరరావుకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఈప్టు జిల్లా అధ్యక్షులు కెవి రమణ, శ్రీ బాలాజీ తాపీ మేస్త్రి పనివార్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు కొప్పిశెట్టి వెంకట సూరిబాబు, ట్రాక్టర్ అండ్ డ్రైవర్ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు త్రినాథులు మాట్లాడారు. ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడిని ఈ రోజు జంగారెడ్డి డివిజన్ లో తాపీ మేస్త్రులకి, భవన నిర్మాణ కార్మికులుగా ఆధారపడిన వాళ్ళకి ఒక ప్రత్యేక పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇసుకను బ్లాక్ చేసి ఉపాధి లేకుండా చేసింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బాధలు తీరుతాయని చెప్పి చాలా మంది ఆనందించారు భవన నిర్మాణ కార్మికులు. కానీ జంగారెడ్డిగూడెం అంటే ఏలూరు జిల్లాలో ఇసుక ర్యాంపు లేదనే పేరు మీద కొవ్వూరు ఇసుకను, ఈరోజు గోదావరి ఇసుకను ఇక్కడికి రానివ్వట్లేదు. అది ఆ జిల్లా వేరు, ఈ జిల్లా వేరు అని చెప్పి ఈరోజు ప్రకటించారు. తరతరాలుగా జంగారెడ్డిగూడెం డివిజన్లో గోదావరి ఇసుకను వాడుకుంటూ నాణ్యమైన ఇసుక స్లాబుల కోసం, ముఖ్యమైన పనుల కోసం ఆ ఇసుకను వాడతారు. ఇక్కడ అటువంటి ఇసుక లేకుండా ఈ రోజు చేశారు. ఇది దుర్మార్గమైన చర్య. ఎక్కడో కుక్కునూరు వెళ్ళి తెమ్మంటున్నారు. అది చాలా దూరాభారమైన ప్రాంతం. మరొకటి ఏంటంటే ఈ కొవ్వూరు అంత క్వాలిటీ ఇసుక అది ఉండదు కాబట్టి ఇక్కడ మాకు గోదావరి ఇసుక కావాలని చెప్పి అందరూ డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా ఈ రోజు ట్రాక్టర్ డ్రైవర్లు దాంట్లో పనిచేసేటువంటి హమాలీలు 100 మంది ఉన్నారు. వారు చిన్న చిన్న కాలువల్లో ఇసుక తోడుకొని తెచ్చుకొని ఊళ్ళో తక్కువ రేటుకి అమ్మేవారు. అటువంటిది చంద్రబాబు నాయుడు గారు అధికారులకు రాగానే ఒక ప్రకటన చేశారు, ఇసుకను ఉచితంగా ఇస్తాం, మీరు ఏ కాలంలోకి వెళ్ళి మీకు ట్రాక్టర్, బండి ఉంటే బండి, రిక్షా ఉంటే రిక్షా, ఏది ఉంటే తెచ్చుకోండి అని చెప్పన్నారు. కానీ దానికి విరుద్ధంగా ఈ రోజు కేసులు పెడుతున్నారు, చాలా అన్యాయంగా హింసిస్తున్నారు. చాలా అది సరైనది కాదు. ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు కానీ, అధికారులు కానీ, స్థానికంగా ఉన్నటువంటి పార్టీ నాయకులందరూ కలగజేసుకొని జంగారెడ్డిగూడెం ప్రాంతానికి నాణ్యమైన ఇసుక వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మా సంఘాల తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీ బాలాజీ తాపే పనివార్ల సంక్షేమ సంఘం మాకు ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికులు చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి మాకు కొవ్వూరు నుంచి, పక్కిలంగ నుంచి
పెద్దేవ నుంచి వచ్చే స్టాక్ ఇసుక ఆపి ఉన్నారు. మాకు రాజమండ్రి జిల్లా నుంచి గోపాలపురం వరకే ఇసుక వస్తుంది. జంగారెడ్డి జిల్లాకి ఇసుక రాని కారణం చేత మా కార్మికులందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు తెలియజేయగా కుకునూరు నుంచి ఇసుక తెచ్చుకోమని చెప్పి ఉన్నారు. అయితే అక్కడ తెలంగాణ బోర్డర్ లో ఆంధ్ర బోర్డర్ కి ఇసుక రానివ్వట్లేదు. ఆ కారణం చేత మా కార్మికులంతా చాలా ఇబ్బంది పడి పనులన్నీ ఆగిపోయి తిండి తిప్పలు లేకుండా బాధపడుతున్నారు. జేవీ ట్రాక్టర్ వర్కర్స్ ఓనర్స్ డ్రైవర్స్ యూనియన్ తరఫున ప్రెసిడెంట్ గా నేను మాట్లాడుతున్నాను. మేము ఇక్కడికి వచ్చి 40 సంవత్సరాలు అవుతుంది. ఈ ట్రాక్టర్లో ఎర్రకాలువ నుంచి జల్లేరు నుంచి బైనేరు నుంచి ఇసుక తోలుకొని బతుకుతున్నాం. కానీ గత ప్రభుత్వం దాన్ని ఆపేసి మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేసింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రభుత్వమైనా వస్తే మాకు ఏదైనా ఒక దారి చూపిస్తారని మేము ఆశించాం. కానీ ఈ ప్రభుత్వం కూడా అలాగే చేస్తుంది. కావున ప్రతి ఒక్కరూ స్పందించి మాకు ఇసుక గురించి లోకల్ కాలువలు కూడా వదిలితే మేము ఇదవుతామని చెప్పేసి లోకల్ కాలువలు మెయిన్ వదలాలని చెప్పేసి ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్లు అంటే లారీలతో వేయించుకుంటారు. చిన్న చిన్న కట్టుకునేటప్పుడు ట్రాక్టర్లను ఉపయోగిస్తారు ఎక్కువగా. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని ట్రాక్టర్లతో కూడా తోలించుకునే లోకల్ కాలువల నుంచి తోలించుకునే విధంగా మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. జిల్లాలో రైతాంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వికి రైతులు కౌలు రైతులు వినతి పత్రాలు అందజేశారు. కొద్దిసేపు జిల్లా కలెక్టర్ జిల్లాలో రైతాంగ సమస్యలపై రైతు సంఘం నాయకులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులకు ధాన్యం బకాయి సొమ్ములు వెంటనే చెల్లించాలని కోరారు. అన్నదాత సుఖీభవ పథకం వెంటనే అమలు చేసి రైతులకు కౌలు రైతులకు పెట్టుబడి సాయం 20,000 రూపాయలు అందించాలని అన్నారు. భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, ఎరువులు విత్తనాలు ఉచితంగా అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కట్టా భాస్కర్ రావు, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా కన్వీనర్ కోర్ని అప్పారావు, పలువురు రైతులు కౌలు రైతులు పాల్గొన్నారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈ రోజు రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి రైతాంగ సమస్యల మీద ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా జిల్లాలో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. ఇవాళ ధాన్యం డబ్బులు ఈ రోజు కూడా అందలేదు, 3 నెలలు అయిపోతా ఉన్నది. కాబట్టి ధాన్యం డబ్బులు వెంటనే చెల్లించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లా ఇటీవల కురిసిన వర్షాలకి ఇవాళ పంటలు దెబ్బతిని అన్నదాతలు నష్టపోయారు. అయితే స్టాండింగ్ క్రాప్ లేదు కాబట్టి నష్టపరిహారం ఇచ్చే పరిస్థితి అంటున్నారు. అయితే ఆ రైతులకి 15,000 రూపాయలు పైగా పెట్టుబడి పెట్టారు. కాబట్టి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు పంట నష్టాలు నమోదు జరగట్లేదు. పంట నష్టాన్ని వెంటనే నమోదు చేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే ఎరువులు విత్తనాలు ఇవన్నీ కూడా ఉచితంగా రైతులకు అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే ఈరోజు ఇవాళ గ్రీన్ఫీల్డ్ హైవే చింతలపూడి ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన రైతాంగానికి ఇవాళ 2013 భూసేకరణ చట్ట ప్రకారం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. అట్లాగే దొండపందిళ్ళు, అట్లాగే ఆయిల్ పామ్ మొక్కలు ఇట్లాంటి ఉద్యాన పంటకు సంబంధించిన సబ్సిడీ బకాయిలు రైతులకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ బకాయిలు ఈ రోజు కూడా రైతులకు అందించలేదు. కాబట్టి సబ్సిడీ బకాయిలు కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే మండవల్లి మండలంలో సింగనపూడి గ్రామంలో ఏదైతే ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ ఉందో ఆ సొసైటీలో భూములు సాగు చేసుకుంటున్న రైతులకి అక్కడ ఉన్న భూస్వాములు ఆక్రమించుకుని ఇవాళ రైతులకు ఆ భూములు అప్పగించడం లేదు. కాబట్టి సింగనపూడి గ్రామ ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ భూ సమస్యను కూడా పరిష్కరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మొక్కజొన్న సీడ్ సంబంధించి కంపెనీలు మోసం చేస్తూ ఉన్నాయి. కాబట్టి మొక్కజొన్న సీడ్ కంపెనీల నుండి రైతులకు అగ్రిమెంట్ ఇచ్చే విధంగా చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లే కౌలు రైతులకు సంబంధించి భూ యజమాని సంతకం పెడితేనే కౌలు కార్డులు ఇస్తా ఉన్నారు. ఇది చాలా దారుణం. కాబట్టి భూ యజమానితో సంబంధం లేకుండా కౌలు రైతులకి కౌలు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. దీంతో పాటు బ్యాంకుల్లో కూడా యజమాని రుణం తీసుకుంటే కౌలు రైతులకు అప్పులు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి కౌలు రైతులకి యజమానితో సంబంధం లేకుండా పంట రుణాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ విధంగా రైతులకు ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలి. కాబట్టి రైతాంగాన్ని, కౌలు రైతుల్ని, అన్నదాతలను ఆదుకోవాలని చెప్పేసి రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తాం. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు అష్ట కష్టాలు పడుతున్నారు. కానీ ఉద్యోగం వచ్చిన వారు కాలయాపన చేస్తూ చరవాణిలో పబ్జీ ఆటలు ఆడుతున్నారు. దీనిపై పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అసహనం వ్యక్తం చేశారు. కన్నాపురంలో ఐటీడీఎల్ సెక్షన్ కార్యాలయం నందు పబ్జీ ఆడుతున్న ఓఎస్ సాయి కుమార్ ను చూసి విస్మయం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ఉండగా చరవాణిలో పబ్జీ ఆటలు ఆడటం ఏమిటని ప్రశ్నించారు. ఉద్యోగాలు రాక బయట ఎందరూ ఇబ్బంది పడుతున్నారని, ఉద్యోగం వచ్చి చరవాణిలో పబ్జీలు ఆడటం ఏమిటని ఎమ్మెల్యే బాలరాజు అసహనం వ్యక్తం చేశారు. వెంటనే సాయి కుమార్ ను సస్పెన్షన్ చేయాలని ఇన్ఛార్జ్ ఐటీడీఏపీఓను ఆదేశించారు. ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ముఖానికి కర్చీఫ్ తో మాస్క్ వేసుకుని సెక్షన్ ఆఫీస్ ను సందర్శించారు. దీంతో పబ్జీ ఆడుతున్న సదరు ఉద్యోగి దొరికిపోయారు. అధికారుల పనితీరును సమీక్షించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.
Go on, go on. Feel the magic. La 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 la. La 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 la. Go on, go on. Go on. Feel the magic. Feel the magic. La 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 la. వెల్కమ్ బ్యాక్. అవగాహన, శిక్షణ, అనుభవం లేకుండా ఏ పని చేయకూడదంటారు పెద్దలు. గుర్రపు స్వారీ చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అటు గుర్రాన్ని ఇటు మన శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి, లేకుంటే అంతే సంగతులు. కర్నూలు జిల్లాలోని పృథ్వీరాజ్ అనే వ్యక్తి గుర్రపు స్వారీ చేశాడు. గుర్రపు వేగంగా వెళ్లడంతో దానిపై కూర్చోవడంలో బ్యాలెన్స్ తప్పింది. కింద పడిన 28 సంవత్సరాల వయసు కలిగిన పృథ్వీరాజ్ రాయుడు మృతి చెందాడు. ఇటువంటి సాహసోపేతమైన చర్యలు చేపట్టేటప్పుడు శిక్షణ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు, లేకుంటే జీవితాలు కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. జంగారెడ్డిగూడెంలో జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల నందు సప్తాహ కార్యక్రమంలో భాగంగా శుభభోజన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు లోవకుమారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాలపర్తి శ్రీనివాస్, ఉక్కుతి సీతారాం తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ మెనూతో పాటు పౌష్టికాహారాలను విద్యార్థులకు అందజేశారు. పండ్లు, కోడిగుడ్లు, స్వీట్స్ అదనంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు పార్టీలకు అతీతంగా దాతలు, పెద్దల సహకారంతో శుభభోజన్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు లోవకుమారి తెలిపారు. విద్యార్థులకు అందించిన బిర్యానీలో మరికొన్ని పౌష్టిక పదార్థాలను వేసి పెట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మిడ్ డే మీల్స్ కాంట్రాక్టర్ దేవిప్రసాద్ పాల్గొన్నారు. కాకినాడ నందు శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో జరిగిన కూచిపూడి పోటీల్లో జంగారెడ్డిగూడెం తపాస్ పబ్లిక్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్న విద్యార్థిని చిరంజీవి సిహెచ్ రూపికా చౌదరి ప్రథమ బహుమతి సాధించింది. ఈ విద్యార్థిని కూచిపూడి నాట్యం నేషనల్ కు సెలెక్ట్ అయిన సందర్భంగా జంగారెడ్డిగూడెం రోటరీ ప్రెసిడెంట్ ఉడా రామ్ గోపాల్, సెక్రటరీ తిలక్ భవిశెట్టిలు రూపికా చౌదరిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో తపస్ యాజమాన్యం చైర్మన్ దాకారపు కృష్ణ, సిబ్బంది పాల్గొని బెస్ట్ పర్ఫార్మెన్స్ సర్టిఫికేట్ ను అందజేశారు. విద్యార్థులందరూ చదువులోనే కాకుండా ఇతర రంగాల్లో కూడా రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తపస్ విద్యా సంస్థల చైర్మన్ దాకారపు కృష్ణ కోరారు. తపస్ లో ఉత్తమ విద్యతో పాటు విద్యార్థులలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసి వారికి నచ్చిన రంగాలలో రాణించేలా తర్ఫీదిస్తున్నట్లు తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం తిరుమలాపురం శుభతిథి శుభభోజన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పౌష్టిక ఆహారాన్ని అందజేస్తారు. టీడీపీ నాయకులు యాగంటి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో విద్యార్థులు మిడ్ డే భోజనాన్ని అందజేస్తారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో పాల్గొన్నారు. తమ గ్రామాభివృద్ధికి నాయకులందరూ సమిష్టిగా కలిసి కృషి చేస్తారని యాగంటి సుబ్రహ్మణ్యం తెలిపారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో తిరుమలాపురం గ్రామాన్ని మరింతగా అభివృద్ధి చేసే దిశగా తీసుకువెళ్తామని ఆయన తెలిపారు. జంగారెడ్డిగూడెంలో సీతానగరం ఎంపీయూపీ స్కూల్ నందు టీడీపీ నాయకులు పెనుమర్తి రామ్ కుమార్ విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. శుభభోజన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఉపాధ్యాయులు సైతం విద్యార్థులతో కలిసి భోజనాలు చేశారు. రామ్ కుమార్ తో పాటు వార్డు సెక్రటరీ కన్నా శ్రీదేవి, కొత్తూరు సత్యబాబు, శీలం రాంబాబు, చిక్కాల సత్యనారాయణ, అంజీ పాల్గొన్నారు. సచివాలయంలో రెవెన్యూ
రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష చేపట్టారు. భవిష్యత్ కార్యాచరణపై మంత్రులతో అధికారులతో చర్చించారు. ఇక నుంచి పాస్ పుస్తకాలపై రాజముద్ర ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. మంత్రి అనగాని సత్యప్రసాద్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనేక విషయాలు చర్చకు వచ్చినట్లు మంత్రి సత్యప్రసాద్ తెలియజేశారు. త్వరలో రాజముద్రతో భూ యజమానులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ప్రజల పాస్ పుస్తకాలపై మాజీ సీఎం జగన్ తన బొమ్మల కోసం 15 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు ప్రజల కోరిక మేరకు రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు శిక్షా సప్తాహ కార్యక్రమంలో భాగంగా సోమవారం శుభతిథి సందర్భంగా కోయిలగూడు మండలం కన్నాపురం ఎంపీపీ స్కూల్ నందు ఎంపీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భోజన ఏర్పాట్లు చేశారు. ఎంపీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 130 మంది విద్యార్థులకు భోజనాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి కన్నాపురం ఎంపీటీసీ కాగితాల గణపతిరావు, వాసవి క్లబ్ కన్నాపురం సభ్యులు గుడిమెట్ల గంగాధరం, బొమ్మ మురళి, సన్నిధి శ్రీను, మట్టె శ్రీను, టీడీపీ నాయకులు విప్పే చంద్రం, గాదిరాజు కిషోర్, ఎంపీపీ స్కూల్ హెడ్ టీచర్ కె వెంకయ్యమ్మ, రఫీ, రెడ్డం శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఎంపీ ఫౌండేషన్ ద్వారా శ్రీ మట్టేశ్వరి గారు వాళ్ళ నాన్నగారి పేరు మీద ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ నాన్నగారి పేరు మీద ఎన్నో కార్యక్రమాలు చేపట్టి కన్నాపురం గ్రామంలో ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ వారికి నా శుభాశీస్సులు అందిస్తూ, అలాగే పిల్లలందరికీ కూడా నా యొక్క శుభాశీస్సులు అందిస్తూ. బుట్టాయిగూడెం మండలం రాజానగరం గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆకస్మిక తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా 10వ తరగతి క్లాస్ విద్యార్థులతో పాటు ఆయన కూడా బోధనా విధానాన్ని విన్నారు. ఇంగ్లీష్ లో కొంత వెనుకబాటును గుర్తించి విద్యార్థులకు ఇంకా సులభతరంగా బోధన చేయాలని టీచర్స్ కు సూచించారు. అలాగే విద్యార్థుల హాస్టల్ వసతి సదుపాయాలు, భోజనాలు, టాయిలెట్స్ గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఇంకా ఏవైనా సదుపాయాలు కావాలంటే తన దృష్టికి తీసుకురావాలని ప్రిన్సిపల్ ను కోరారు. తదనంతరం విద్యార్థుల వసతి భవనాన్ని, మెస్ ను తనిఖీ చేసి భోజనం చేశారు. డైనింగ్, మెస్ పరిసర ప్రాంతాలు శుభ్రం చేయించాలని జేసీబీని పంపించనున్నట్లు తెలిపారు. బ్లడ్ కాబట్టి ఆ బ్లడ్ ని అన్ని భాగాలకు సర్క్యులేట్ చేసేది హార్ట్. మీనింగ్స్ వేరైనా సరే ఇంగ్లీష్ చదవాలి కదా. మీనింగ్స్ వాళ్ళకి అర్థం అవ్వకపోయినా ఇంగ్లీష్ చదవాలి. రాసుకో మోసపోవాలే గాని ప్రపంచంలో రోజుకో మాయగాళ్ళు పుట్టుకొస్తారు. సెల్ ఫోన్ కొనుగోలు చేసి ఫోన్ పే ద్వారా చెల్లిస్తానని వ్యాపారస్తుడిని బురిటీ కొట్టిస్తామని అడ్డంగా దొరికిపోయాడు మోసగాడు. జంగారెడ్డిగూడెంలో ఓ సెల్ ఫోన్ దుకాణంలో ఈ సంఘటన జరిగింది. ఫేక్ ఫోన్ పే ద్వారా డబ్బులు చెల్లించాడు. కొనుగోలు చేసిన వస్తువుకు ఫేక్ ఫోన్ పే ద్వారా స్కాన్ చేసి నగదు చెల్లిస్తారు. కొనుగోలుదారుడి ఫోన్ పేలో మన ఫోన్ పేకి డబ్బులు జమ అయినట్లు చూపిస్తుంది. కానీ మన ఫోన్ కి నగదు బదిలీ కాదు. నగదు బదిలీ చేసేసామని బుకాయించి వస్తువును తీసుకువెళ్లిపోతారు. ఎంత నగదైనా వారి నుంచి మనకు బదిలీ అవుతుంది, కానీ వారి ఖాతాలో నగదు ఉండదు. ఫేక్ యాప్ ద్వారా వ్యాపారస్తులను మాయ చేస్తారు. అడ్డంగా బుక్ అయిపోయిన సదరు మాయగాడి చేష్టలను కనిపెట్టారు. తీరా అడ్డంగా బుక్ అయిన తర్వాత ఈ సెల్ నాది కాదు, మా బావమరిదంటూ నానా హడావిడి చేశాడు. ఫేక్ ఫోన్ పే ద్వారా ఈ విధంగా మోసపోతారనేది ఈ దృశ్యంలో చూడొచ్చు. ఇప్పుడు మన కస్టమర్ వచ్చేసరికి పౌచ్, గ్లాసు రెండే పిచ్చుకున్నాడు. మనకి ఫోన్ పే చేస్తాడు. ఫోన్ పే అయినా ఒక్కసారి ఫోన్ పే చేస్తాడు చూడండి. అక్కడ స్కాన్ చేస్తాడు చూడండి. ఫస్ట్ ఏ విధంగా స్కాన్ చేస్తున్నాడో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మెయిన్ ఫోన్ పేలో ఏం పేరు వచ్చిందో మొత్తం చూసుకున్నాడు. బయట ఫ్రాడ్, స్కామ్స్ ఎలా జరుగుతుంది, ఖచ్చితంగా ఇది షాపుల వాళ్ళకి మాత్రమే. ఎందుకు చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు ఫోన్ పేలో డబ్బులు కొట్టించుకుంటున్నారు. డబ్బులు కొట్టించుకోవడం వల్ల ఎలా ఫ్రాడ్ చేస్తున్నారు అనేది మీకు బయటపడడం కోసం ఈ వీడియో చేస్తున్నా. ఒకసారి దానికి కానీ ఇక్కడ ఒకటి ఫేక్ పే, ఫోన్ పే లాగానే ఉంటుంది సేమ్. కేవలం అవగాహన కోసమే అండి. ఇప్పుడు 1 లక్ష రూపాయలు నాకు కొడుతున్నాడు డబ్బులు చూడండి.
శబ్దం కూడా వచ్చింది కొట్టినట్టు. ఇక్కడ వ్యూ డీటెయిల్స్ కొడితే సురేంద్ర సెల్ పాయింట్ పెయిడ్ 1 లక్ష రూపాయలు. ఇక్కడ బ్యాంక్ కూడా SBI బ్యాంక్ నుంచి పే చేసినట్టు వచ్చింది. ఒకసారి క్లియర్ గా చూసుకోండి. టైం చూడండి ఒకసారి, 11:53. డేట్ 26 జూలై 2024. సో ఒక ట్రాన్సాక్షన్ ID కూడా వచ్చింది, పేరు వచ్చింది, అండ్ ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ వచ్చినాయి. కస్టమర్ ఏమనుకుంటాం, ఇంకా మనం చూసుకునేది ఏంది, డబ్బులు ఇచ్చి పంపించు, అన్నయ్య ఆడిపోతాడు అనుకుంటాం, తమ్ముడి ఆడిపోతాడు అనుకుంటాం. కానీ ఇక్కడ ఫేక్ పే చేసింది. ఒకసారి చూడండి, యాప్ చూడండి. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే చేస్తుంది, మీకు ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరిని ఇచ్చేయాలని కాదు. ఇక్కడ ఫోన్ పే, ఇది ఫేక్ పే. జస్ట్ పేరు, అమౌంట్, సబ్మిట్ అంతే, కొడితే అయిపోయా. ఇక్కడ చూడండి, ఇక్కడ మామూలు ఫోన్ పేలో QR చేసుకొని దాన్ని ఎలా నేమ్ వస్తుందో అలానే కొట్టి మీకు పోతున్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి, బిజినెస్ చేసుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరూ షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ అండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. రెవెన్యూ శాఖపై సమీక్ష చేపట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పాస్ పుస్తకాలపై రాజముద్రకు గ్రీన్ సిగ్నల్. జంగారెడ్డిగూడెం డివిజన్ వ్యాప్తంగా ప్రభుత్వ విద్యా సంస్థలలో శుభతిథి శుభభోజన్. పాల్గొన్న పూర్వ విద్యార్థులు, కూటమి నాయకులు. బొట్టాయిగూడెం మండలం బూరుగువాడ కాలువపై కల్వర్ట్ నిర్మించాలంటున్న ప్రయాణికులు. బురదలోనే కాలువ దాటుతూ వెళ్తున్న విద్యార్థులు. కేఆర్పురం ITDAలో సెక్షన్ కార్యాలయంలో విధి నిర్వహణలో పబ్జీ ఆడుతున్న ఆపరేటర్ను సస్పెండ్ చేయాలని ఆదేశించిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. ఇసుక సరఫరాకు అనుమతి ఇవ్వాలంటూ జంగారెడ్డిగూడెం RDO కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టిన IFTU కార్మిక సంఘాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.